మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. విత్తువాని ఉపమానం యేసుక్రీస్తు వారి బోధనల్లో, సువార్తల్లో యేసువారు చెప్పిన మొదటి ఉపమానం, అలానే అతి ప్రాముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి 23 వాక్యాలు, మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి 20 వాక్యాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుంచి 15 వాక్యాలు. ఈ 3 సువార్తల్లోనూ కూడా ఈ ఉపమానం గురించి ఉంటుంది. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో దీని ప్రాముఖ్యతను నొక్కి మరీ చెప్పారు. మార్కు సువార్త 4:13 చూడండి. మీరు ఉపమానాన్ని అర్థం చేసుకోలేదా అంటారు. ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం అంత అవసరం అని చెప్పి నొక్కి చెబుతున్నారు. అలానే ఈ ఉపమానం ఎందుకు చెప్పారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఉపమానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, నేటి కాలానికి ముందుగానే ఆయన ఎలా ఇవ్వగలిగారు, ఎలా చెప్పగలిగారు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. ఈ ఉపమానమే మీ జీవితానికి వెలుగు, మీ జీవితానికి మంచి, చెడు, జ్ఞానం, అజ్ఞానం, అలానే మంచి బోధ, చెడ్డ బోధ అన్నీ వివరించే ఉపమానం. అందుకే యేసుక్రీస్తు వారు అర్థమయ్యిందా అని అడగటం, అర్థమయ్యేలా చెప్పటం, దీని గురించి ప్రాముఖ్యతనివ్వడం కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు కపెర్నహూమును విడిచిపెట్టి గలిలయ సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ అనేక మంది జనం, పెద్ద జనసమూహం గుమిగూడడంతో ప్రజలు ఒడ్డున నిలబడి ఉండగా ఆయన ఒక పడవ ఎక్కి బోధించడానికి నిలబడి బోధించిన విషయమే ఈ ఉపమానం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ ప్లేస్ని యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఈ ఉపమానం బోధించారో ఆ ప్లేస్ని కోవ్ ఆఫ్ ది సోవర్ అంటారు. అంటే విత్తేవారు లోయ అని పిలుస్తారు. ఈ ప్లేస్కి చాలా ప్రాముఖ్యత ఉంది. సహజంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక ఎకోసిస్టమ్ అంటారు దీన్ని. నీటి అంచు నుంచి వచ్చేటువంటి ధ్వని కానీ, స్వరం కానీ దూరం వరకు కూడా తీసుకువెళ్తుంది. ఒక న్యాచురల్ యాంపీ థియేటర్లా ఏర్పడుతుంది. ఇది ఒడ్డున పడవలో ఉన్న శబ్దాన్ని కొండ వాలుపై వేలాది మంది ప్రజలు వినడానికి వీలు కల్పించేటువంటి ప్రాంతంగా ఉంది. ఇప్పుడు ఆ ఉపమానం గురించి మాట్లాడితే ముందు వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 9 వాక్యాలు చూడండి. విత్తువాడు విత్తడానికి బయలుదేరి వెళ్ళును. విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండడం వలన అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడి ఉదయించినప్పుడు అవి మాడిపోయి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవారు వినుగాక అని మాట్లాడతారు. ఇలా చెప్పారు అంటే చాలా స్ట్రాంగ్గా చెబుతున్నట్టు. యేసుక్రీస్తు వారే ఈ ఉపమానానికి అర్థాన్ని కూడా చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుంచి 23 వాక్యాలు చూడండి. ముందుగా వాక్య భాగంలో వివరించిన ఆ ఉపమాన అర్థాన్ని మనం చూస్తే, దారిలో పడిన విత్తనం. ఎవరైనా దేవుని రాజ్యం గురించిన సందేశాన్ని విని అర్థం చేసుకోనప్పుడు దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని లాక్కుంటాడు. వీళ్ళు వినరు, అర్థం చేసుకోరు. వినినా దుష్టుడు వచ్చి తీసుకువెళ్తాడు. దేవునిపై దృష్టి పెట్టిన రకాలు వీళ్ళు. ఇక రెండోది రాతి నేల మీద పడిన విత్తనం గురించి. వాక్యాన్ని విని వెంటనే దానిని సంతోషంగా స్వీకరించే వ్యక్తే, కానీ కొద్ది కాలం మాత్రమే ఉంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే త్వరగా వైదొలిగిపోతారు. వీళ్ళు వింటారు కానీ వదిలేసే టైపు. అవసరం ఉంటే వస్తారు, ఏదైనా సమస్య అనిపిస్తే వెళ్ళిపోతారు. అబద్ధాలు, ఫేక్ న్యూస్లు, కొద్ది రోజులు హడావిడి చేసే టైపు, అంతే త్వరగా మళ్ళీ కోల్పోతారు దాన్ని. ఇలాంటి హడావిడి మనుషులే నేటి కాలంలో కూడా ఎక్కువ ఉన్నారు. మూడవది ముళ్ళ పొదలో ఉన్న విత్తనం గురించి. ఒకడు వాక్యం విని ఈ జీవితంలో ఉన్న చింతలు కానీ, ధన మోహం కానీ ఆ వాక్యాన్ని అణచివేస్తుంది, దాన్ని ఫలింప చేయకుండా చేస్తుంది. వాక్యం వింటారు, ఉంటారు, కానీ ఈ చిక్కు, చింతలు, ధనము, వ్యామోహము ఇవన్నీ కూడా వాటిని అణిచివేసేలా చేసుకుంటారు. ధనమోహం, పాపులారిటీ, పెత్తనం, ఆధిపత్యం ఇలాంటి ముళ్ళ కంచె లాంటివి పెట్టుకుని వారే పాడు చేసుకుంటారు, ఫలించలేరు. ఇక నాలుగవది మంచి నేల మీద పడిన విత్తనం. వాక్యం విని దాన్ని అర్థం చేసుకునేవాడు, ఇతనే పంటను పండించేవాడు. ఇక్కడే పంట పండుతుంది, ధాన్యం వస్తుంది. వెనక నాటిన దానికంటే 100, 60, 30 రెట్లు దిగుబడి వస్తుంది. వాక్యం విని అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవితాన్ని ఫలింప చేస్తారు, మరింత ఉన్నతంగా దేవునిలో బలపడతారు. సో ఇది ఉపమానం గురించి. అయితే ఈ ఉపమానం గురించినటువంటి లోతైన అంశాల గురించి పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం అసలు ఎందుకు చెప్పారు ముందు చూద్దాం. మొదటి విషయం చూస్తే, అక్కడ పెరుగుతున్న వ్యతిరేకతను చూసి ప్రతిస్పందించడానికి ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం యేసుక్రీస్తు వారి పరిచర్యలో కీలకమైన మలుపు నుంచి వచ్చింది. శాస్త్రులు, పరిచర్యలు ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసమూహాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఏది నమ్మాలో అర్థం కాలేదు, ఏది నిజమో అర్థం కాలేదు. అటు కొందరు ఇటు కొందరు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, వాళ్ళు శాస్త్రులు, పరిచర్యలు, ఈయన దైవ కుమారులు కాబట్టి వారిని గందరగోళం లేకుండా క్లారిటీ ఇవ్వడానికి ఒక మంచి ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు వారికి చెప్పారు.
ఇక రెండో విషయం, ఇక్కడ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కూడా ఉంది. యెషయా ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు వారి ఉపమానాలను ఉపయోగించడాన్ని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వాక్యాలు చూడండి. మీరు వింటారు గాని గ్రహించరు, చూస్తారు గాని గ్రహించరు, మీ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది, మీ చెవులు వినడం కష్టం, వారి కళ్ళు మూసుకుపోయాయి అనే ప్రవచనాన్ని చూస్తాం. అలాంటి జ్ఞానోదయమైనటువంటి ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు వారు ఈ మాటలు తెలియజేశారు. యేసుక్రీస్తు వారి ఉపమానాలు ఎలా ఉంటాయి అంటే, గ్రహించే వారికి హృదయాలకు సత్యాన్ని వెల్లడి చేస్తాయి, కఠిన హృదయాలకి వాటిని దూరం చేస్తాయి. ఇక మూడవ అంశం, దేవుని రాజ్యం గురించి బోధించడం. ఈ ఉపమానంతోనే యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం అని ప్రస్తావించారు, దాని గురించి ప్రారంభించారు. దేవుని రాజ్యం అని పిలిచేటువంటి చారిత్రాత్మకమైన, ప్రాముఖ్యమైన, విప్లవాత్మకమైన ఒక ఆలోచనను జనసమూహానికి పరిచయం చేశాడు. ఈ ఉపమానం యేసుక్రీస్తు వారి కాలంలోనే రాజ్యస్థాపనకు ప్రత్యక్ష సూచనగా మిగిలింది. ఇక నాలుగవ కారణం, యేసుక్రీస్తు వారి శిష్యులను కూడా సిద్ధం చేయడం కోసం. యేసుక్రీస్తు వారు తన శిష్యులను రాజ్యాన్ని ప్రకటించడానికి అప్పటికే పిలిచాడు. ఈ ఉపమానాలు వివరించిన తర్వాత ఆయన వారిని అదే పని చేయడానికి పంపిస్తున్నాడు. సర్వలోకానికి సువార్త చేయడానికి వాళ్ళు వెళ్తారు. విత్తినవన్నీ కూడా ఫలించవు, అన్ని విత్తనాలు ఫలించవు, కానీ అవి విత్తాల్సి ఉంది అని వారు అర్థం చేసుకోవాలి. ఈ ఉపమానం వారికి గొప్ప భరోసాను కూడా ఇచ్చింది. ప్రతి చోట తిరస్కరణలు, విమర్శలు, వ్యతిరేకతలు ఉంటూనే ఉన్నాయి, కానీ అలా విత్తుకుంటూ వెళ్తే చివరికి ఫలించిన పంట కూడా వచ్చింది. అలా ఈ 4 అంశాలను బట్టి యేసుక్రీస్తు వారు ఆ ఉపమానాన్ని బోధించారు. ఇక ఈ ఉపమానం గురించి మరింత లోతుగా వెళ్తే దీని చారిత్రక విషయాలు, సాంస్కృతిక నేపథ్యం కూడా ఉంది. మొదటి శతాబ్దపు పాలస్తీనా వ్యవసాయం చూస్తే, మొదటి శతాబ్దపు పాలస్తీనాలో వ్యవసాయం వారి రోజువారి జీవితానికి, మనుగడకు కూడా అంతర్భాగంగా ఉండేది. దాదాపు 90% మంది గలిలియా వ్యక్తులంతా రైతులు. అలాంటి వారి దగ్గర యేసుక్రీస్తు వారు వారికి అర్థమయ్యేలా వ్యవసాయ అంశాలతో కూడిన విత్తనాలు అనే అర్థాన్ని వచ్చేలా బోధించారు. ఇక ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, పురాతన విత్తన పద్ధతులు కూడా. ప్రాచీన ప్రపంచంలో దున్నడానికి ముందు విత్తనాలు విత్తేవారు. రైతు మొదట పొలంలోనూ దారుల్లోనూ కూడా విస్తృతంగా విత్తనాలను చల్లి ఆ పైన విత్తనాన్ని నేలపై త్రిప్పడానికి పొలాన్ని దున్నుతూ వెళ్ళేవాడు. విత్తనాలు దారులపై, రాతి నేలపై, ముళ్ళ మధ్య ఎందుకు పడ్డాయి అనేది ఇక్కడ వివరించబడింది. ఇక మరొక అద్భుతమైన అంశం, లిటరేచర్ కూడా. గొప్ప సాంప్రదాయం ఇది. యూదులు కానీ గ్రీక్ రోమన్ సాంప్రదాయంలో కూడా వ్యవసాయ రూపకాలను అలంకరణలుగా వాడేవారు. యూదుల సాహిత్యంలో విత్తేవారు ఉపాధ్యాయులు, టీచర్స్, బాధకులని, విత్తనాలని విద్య, వాక్యం అని, నేలని విద్యార్థులుగా, స్టూడెంట్స్గా చూస్తారు. అంటే విత్తేవాడు గురువు బోధించేటప్పుడు పడినటువంటి విద్య కానీ, నేర్పించాల్సినటువంటి అంశాలు కానీ, అలాంటి అంశాలు నేలపై పడితే అలాంటి విద్యార్థులు అనేటువంటి నేల దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో వారి క్యాపబిలిటీస్ని బట్టి ఫలిస్తారు అనేది అర్థం. ఇదే విషయం 2వ అద్రాస్ గ్రంథంలో కూడా వర్ణించారు. గొప్ప సాహిత్యానికి సాంప్రదాయంగా యేసుక్రీస్తు వారు దానికి సాంకేతిక భాషను గుర్తించి అక్కడ వాడారు. ఇదంతా కూడా ఈ ఉపమానానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇదంతా కూడా దానికి సంబంధించిన అంశాలైతే ఇప్పుడు అసలైన ఈ లోతైనటువంటి వివరణ తెలుసుకుందాం. 4 నేలలు కనిపిస్తాయి ఇక్కడ. ఈ 4 నేలల యొక్క లోతైన అంశాలు కూడా మాట్లాడదాం. మొదటి నేల దారి పక్కన. ఇది కఠినమైన మార్గాన్ని సూచించేది, కఠినమైన మార్గం అని అర్థం. దారి పక్కన ఉన్న ఈ నేల అత్యంత అద్భుతమైనటువంటి ఒక లక్షణం. ఎందుకంటే మొక్కలు ఇక్కడ ఏముండవు. ఆ దారిలో నడిచే రాకపోకలు చాలా ఎక్కువ ఉంటాయి. విత్తనాలు విత్తేవాడి చేతి నుంచి విత్తనాలు ఎప్పుడైతే బయటపడతాయో ఆకాశ పక్షులు వచ్చే వాటిని మృంగివేస్తాయి. మార్కు సువార్త 4:4 ప్రకారం. ఇవి కఠినతరమైన వ్యక్తులను సూచించేవి. ఇంతవరకు ఏ మొక్కలు ఫలించలేని జీవితాలు వీళ్ళవి. పక్షపాతం, ఉదాసీనత, పాపంతో నిండిపోయున్న వాళ్ళు వీళ్ళు. వారు రాజ్య వాక్యును వింటారు గాని అర్థం చేసుకోరు. సాతాను వెంటనే వచ్చి వాడిని లాక్కుంటాడు. ఆ వాక్కు రాకముందే, హృదయంలోకి వెళ్ళకముందే దారి తప్పుతారు. వారిలో నీతి అనే కోరిక కూడా ఉండదు. లూకా మాత్రం ఆ విత్తనాన్ని త్రొక్కబడింది అని పేర్కొన్నాడు 8వ అధ్యాయం 5వ వాక్యంలో. అంటే వీళ్ళు విందామనుకున్నా కూడా తొక్కేవారు, చెడగొట్టేవారు కూడా ఉంటారు. వారి ఊబిలో నుంచి నలిగిపోతారు, వాక్యానికి దూరం అయిపోతారు. 2వ నేల రాతి నేల, లోతు నేల అంటారు దీన్ని. దారిలో పాడేసిన విత్తనాల మాదిరిగా కాకుండా రాతి నేల మీద వెంటనే ప్రాణం పోసుకుంటాయి. మార్కు సువార్త 4:5 చూడండి. అవి వెంటనే ప్రాణం పోసుకుంటాయి, అంతే త్వరగా వాడిపోతాయి. మీరు వాక్యాన్ని విని వెంటనే ఆనందం పొందుతారు, ఉత్సాహంతో స్వీకరించే వ్యక్తులుంటారు, కానీ తమలో వేరు మాత్రం ఉండదు. మార్కు సువార్త 4:17 ప్రకారం వాళ్ళ జీవితంలో వేరు అనేది ఉండదు. ఎండ వచ్చినప్పుడు వాడిపోయినట్లే వీళ్ళు కూడా శ్రమ, బాధ, హింస, శోధన తలెత్తినప్పుడు త్వరగా పడిపోతారు. వారి విశ్వాసం పైనే ఉంటుంది.
లోతైన భావోద్వేగం ఉండదు. లూకాసు వార్తలో ఇంకొక వర్ణన కూడా ఉంటుంది, తేమ లేకపోవడం అని. లూకా 8:6 ప్రకారం తేమ లేకపోవడం వల్ల అంటాడు. సమస్య ఇక్కడ వర్షం లేకపోవడం కాదు, అంటే దేవుని దయ లేకపోవడం వల్ల కాదు, వాక్యం బాగా వెత్తబడ్డం వల్ల కాదు. తేమ లేకపోవడం అంటే నిలబెట్టుకోలేకపోవడం, నిలుపుకోలేకపోవడం, నిలకడగా ఉండలేకపోవడం. ఇక 3వ నేల ముళ్ళ మధ్య కిక్కిరిసిన నేల వంటిది. మొదట్లో ఇది కూడా మంచి నేలగానే కనిపిస్తుంది. విత్తనాలు పెరగడం ప్రారంభించిన తర్వాత మాత్రమే ముళ్ళు కనిపిస్తాయి. నేల పెరుగుదలకు తోడ్పడేంత సారవంతమైందే, కానీ లూకాసు వార్త 8:7 ప్రకారం ముళ్ళు మొలకెత్తుతాయి, దానివల్ల అణచివేయబడతారు. యేసుక్రీస్తు ముళ్ళనే లోక చింతలు, ధనమోహం, ఇతర వస్తువులు, కోరికలు అని గుర్తించారు. మార్కు 4:19 ప్రకారం వాళ్ళని ఫలింపనివ్వకుండా అనగదొక్కుతాయి, ఆత్మీయ శక్తిని క్షీణింపచేస్తాయి. మొక్క సజీవంగానే ఉంటుంది కానీ ఫలించదు. మొక్క చనిపోలేదు, జీవిస్తుంది కానీ ఫలభరితమైంది కాదు. నేటి విశ్వాసులు కూడా మ్యాక్సిమం ఇలాంటి వారే ఉన్నారు. ఇక 4వ నేల మంచి నేల, స్వస్థత కలిగిన నేల. ఈ నేలను మంచిది అని వర్ణించారు బైబిల్లో కూడా. అది కేవలం విత్తనాలను పోషించగలదు కాబట్టి అని మంచిదనలే, ఆ విత్తనాలను మొలకెత్తి ఫలాలను ఇచ్చేదిగా చేసింది కాబట్టి. లూకాసు వార్త 8:8 ప్రకారం ఫలాలను అందించింది. వీళ్ళు నిజాయితీ గల మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని విని దానిని అర్థం చేసుకుని అంగీకరించి దాన్ని పాటించి ఓపికతో ఫలిస్తారు. దారి పక్కన కాకుండా వీళ్ళు విని అర్థం చేసుకుంటారు. రాతి నేలలా కాకుండా వారు సహిస్తారు. ముళ్ళ నేలలా కాకుండా వారు వాక్యాన్ని పాటిస్తారు, ఫలిస్తారు. నేలలో కూడా 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు రకరకాల దిగుబడి వస్తుంది. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. అయితే మార్కు సువార్తలో 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు అని రాయడం జరిగింది. బహుశా పెరుగుతున్న ఉత్పాదకతను బట్టి అది నొక్కి చెప్పడం జరిగింది. అదే మత్తయి సువార్తలో 100 రెట్లు, 60 రెట్లు, 30 రెట్లు అని జాబితా చేశాడు, అవరోహణ క్రమంలో చేశాడు. సో ఇలా ఏదైనా కానీ ఫలించే మనిషిని బట్టి, జీవింపచేసే మనిషిని బట్టి, వాక్యం వినే మనిషిని బట్టి ఆ ఎన్ని రెట్లు అనే విషయాన్ని అతని మీద ఆధారపడి ఉంటుంది. ఇవి నేల గురించి అయితే మొత్తంగా ఈ ఉపమానం గురించి వింటే ఈ ఉపమానం ఏంటి ప్రాముఖ్యత? 4 చరిత్రలు కూడా, ఈ 4 నేలలు కూడా ఎలాంటి విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి? ఈ ఉపమానాన్ని 4 ప్రాథమిక రకాలుగా అర్థం చేసుకోవాలి. మొత్తం ఉపమానం మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మొదటిది విజయం కోసం చెప్పబడింది. విజయానికి ఈ ఉపమానం ఉపయోగపడుతుంది. విత్తనంలో 3వ వంతు కానీ 3 వంతులు విఫలమైనా కానీ మంచి నేల నుంచి వచ్చే పంట అసాధారణమైనది. మొత్తం అందరిలో కూడా విజయం పొందేది. దేవుని రాజ్యం గెలిచేది ఇక్కడే. అలాంటి విజయాన్ని గుర్తు చేసే ఉపమానం. రెండోది ఓర్పుకు సాదృశ్యమైంది ఉపమానం. ఓర్పును నేర్పించేది ఉపమానం. విత్తువాడు వైఫల్యాలను భరించాలి. అన్ని విత్తనాలు ఫలించవు. దేవునిపై నమ్మకంతో పంట కోసం ఓపికతో వేచి చూడాలా. అలాంటి నిరీక్షణ, ఓర్పు అనేది ఈ ఉపమానం నేర్పిస్తుంది. మూడవది బాధ్యత నేర్పించే ఉపమానం ఇది. బాధ్యతను గుర్తు చేసే ఉపమానం ఇది. ఫలితం నేల ఎలా స్పందిస్తుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎలా బాధ్యత తీసుకుంటామో, ఆ విత్తనం ఎలా ఫలింపచేస్తామో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి భావాన్ని తెలియజేస్తుంది. అలాగే 4వది శక్తికి సంబంధించిన ఉపమానం ఇది. అత్యంత అనుకూలమైనటువంటి ఎగ్జాంపుల్ ఇది. దేవుని వాక్యం అంతర్గత శక్తిని, దేవుని రాజ్యాన్ని ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి ఒక మంచి మార్గాన్ని బోధించేటువంటి గొప్ప శక్తిని తెలియజేస్తుంది. ఈ 4 విషయాలు కూడా ఈ ఉపమానం మనకు నేర్పించేది. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆత్మీయ మనుగడకు ఆత్మీయ ఆహారం ఖచ్చితంగా అవసరం. అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని ఎలా పొందుకుంటాం? కేవలం ఆదివారం చర్చికి వెళ్తేనో, మీటింగ్స్కి అప్పుడప్పుడు వెళ్తేనో సరిపోదు. అలా చేస్తే మాత్రమే, దాని మీద ఆధారపడితే మాత్రం కడువరి కాలంలో అలాంటి ఆత్మీయత సరిపోదు. పరీక్షలు, హింసలు అనేకమైనవి తట్టుకోలేకపోతున్నాం. అలాగే శ్రమల ద్వారా కూడా పట్టుదల కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించే ఎవరికైనా సరే ఇబ్బందులు, హింసలు తప్పవు. ఇలాంటి ఇబ్బందులు, శ్రమలు, హింసలు అన్నీ వస్తాయని రాతి నెల బోధిస్తుంది. వేర్లు లేని మొక్కను ఎండిపోయేలా చేసే అదే సూర్యుడు, వేర్లు పెరిగిన తర్వాత మొక్క పెరగడానికి, ఫలించడానికి సహాయపడేది కూడా అదే సూర్యుడే. పరీక్షలు మనల్ని తప్పిపోవడానికి కాదు, నిజమైన విశ్వాసాన్ని పరీక్షించడానికి బలపరచాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఉపమానం అంతా చూస్తే మనకు అర్థమయ్యేది, కనిపించేవి ఏంటి అంటే 3 విషయాలు కనబడుతున్నాయి. విత్తనాలు విత్తేటువంటి, చల్లేటువంటి విత్తువాడున్నాడు. చేతిలో విత్తనాలు ఉన్నాయి, అవి నేల మీద పడుతున్నాయి. సో విత్తువాడు, విత్తనాలు, నేల మాత్రమే కనబడుతున్నాయి. వీటి గురించి తెలియాల్సిన 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 విషయాల గురించి అవి చెప్పే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
అలానే ఇంకేదైనా మీకు సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా, మీ గురించి ప్రార్థన సమయాన్ని కేటాయించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉంటే వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలన్నా, మీ కానుకలు పంపించాలి అన్నా, మీ విలువైన కానుకలు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించండి. మా పరిచర్యకు మాకు ప్రోత్సాహకరంగా ఉండండి. వ్యయ ప్రయాసలతో కూడిన మా పరిచర్యకు మాతో పాటు మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి. సో నేటి కాలంలో, ఈ ఆధునిక యుగంలో ఈ ఉపమానం ద్వారా కనిపించే 3 అంశాలు అంటే విత్తువాడు, విత్తనం, విత్తనాల గురించి మాట్లాడితే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, వచ్చే ఫలితం ఎక్కడుంటుంది, ఏంటి రిజల్ట్, దేని గురించి అంటే వచ్చే రిజల్ట్ కానీ ప్రతిచర్య కానీ విత్తువాని మీద కాదు, విత్తువాని మీద ఆధారపడి ఉండదు. ఇక రెండోది, ఈ రిజల్ట్ ప్రతిచర్య అనేది విత్తనం వల్ల కూడా కాదు. విత్తనం అనే దేవుని వాక్యం కూడా ప్రకటించబడుతుంది, పరిపూర్ణంగా ఉంది, విత్తనం మీద కూడా ఆధారపడి ఉండదు. ఇక మూడవది, ఈ వచ్చే రిజల్ట్ ప్రతిచర్య అనేది నేల మీద ఆధారపడి ఉంటుంది. సో విత్తువాని వల్ల కాదు, నేల మీద ఆధారపడి ఉంటుంది. విత్తనం వల్ల కాదు, విత్తనం పడిన నేల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి ప్రతిస్పందన, రిజల్టు, వారి ఫలితం వారి హృదయ స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది, వారి జీవితాన్ని బట్టి నిర్ణయించబడుతుంది, హృదయాలను పెంపొందించుకునే పరిస్థితిని బట్టి, సిద్ధం చేసుకునే మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా, లేదా ఈ విత్తువాని ఉపమానం అంతా కూడా ఉపమానంగానే మిగిలిపోయింది. ఇది అన్ని ఉపమానాలను అర్థం చేసుకునేటువంటి పునాది ఇది. అన్ని ఉపమానాలకు అర్థం చెప్పేటువంటి ఒక మంచి బేసిక్ ఇది. ఇలాంటి ఆత్మీయ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న వస్తుంది, నా హృదయం ఎలాంటి నేల, నా మనసు ఎలాంటిది, నా హృదయం ఎలాంటి నేలతో నిండి ఉంది. విత్తనం అనే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా శక్తివంతమైంది, ఎల్లప్పుడూ కూడా జీవాన్నిచ్చేది, ఎప్పుడూ కూడా ప్రకటించబడుతుంది, ఎప్పుడూ కూడా వివక్షత లేకుండా అందించబడుతుంది. అలానే విత్తువాడు ప్రతి చోట విత్తనాన్ని విసురుతున్నాడు, విత్తుతున్నాడు, అన్నీ విత్తుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ లోటు అనేది విత్తువాళ్ళలో కూడా లేదు, వాక్యం అనేటువంటి విత్తనాల్లో కూడా లేదు. నీ హృదయం అనేటువంటి నేలలో ఉంది. నేల అని నీ హృదయం ఎలా ఉంది? ఇప్పుడు దానిలో పడిన దేవుని వాక్యాలు ఎలా ఉన్నాయి? ఫలిస్తున్నాయా, ఫలించట్లేదా? విత్తడాన్ని బట్టి, విత్తనాలను బట్టి కాదు, ఇప్పుడు నీ నేలను బట్టే ఉంటాయి. 2 పనులు అయిపోయాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. విత్తువాడు దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలను ఆల్రెడీ విత్తాడు, నీ హృదయంలో పడ్డాయి, నీ నేల మీద పడ్డాయి. ఇప్పుడు నీ నేల ఎలాంటిది? రోడ్డు పక్కన పడినటువంటి పక్షులు ఎత్తుకుపోయేటువంటి, దుష్టుడు ఎత్తుకుపోయేటువంటి హృదయం లాంటిదా? ముళ్ళ కంపల్లో పడినటువంటి హృదయం లాంటిదా? రాళ్ల మధ్య రాతి నేల మీద పడినటువంటి విత్తనం లాంటిదా? మంచి నేల మీద పడిన విత్తనాలు లాంటిదా? ఈ విత్తనాలు ఎలాంటి నేల మీద పడ్డాయి? ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ 4 నేలలు కనిపిస్తాయి. సరదాగా తీసుకొని కఠినంగా ఉండేటువంటి హృదయాలున్నాయి, మూలాలు లేని, భావోద్వేగం లేనటువంటి, కేవలం పైపైన చల్లేటువంటి హృదయాలు కూడా ఉన్నాయి, ఇహలోక సంబంధమైన అవసరాలతో కూడిన హృదయాలు కూడా ఉన్నాయి, అలాగే మంచి నేలను కలిగిన హృదయాలు కూడా ఉన్నాయి. నీ హృదయం ఎలాంటిది అనేది నువ్వే క్వశ్చన్ చేసుకోవాలి. నీ హృదయం ఎలా ఉందో దాన్ని సరిచేసుకోవాలి. సో ఇలా విత్తువాని ఉపమానం ద్వారా ఇంత ప్రాముఖ్యమైన ఇన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. మరి నీ నేల ఫలించేదిగా ఉంటుందా? ఫలించగలిగితే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించే దేవుని యొక్క ధన్యత ఉంది. అలాంటి మంచి నేలను కలిగి ఫలింపచేసేటువంటి ధన్యతను మనం కలిగి ఉండాలి. అలా మన జీవితాలను సరిచేసుకోవాలి. అనేక మంది బోధిస్తున్నారు, అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది, అనేక చోట్ల ఉంది. కానీ అందరూ వింటున్నారు, దారి తప్పిపోతున్నారు, వింటున్నారు వాక్యాన్ని, కానీ క్రమం తప్పిపోతున్నారు, చెదిరిపోతున్నారు. కానీ చెదిరిపోయే వారిలో ఉన్నావో, మంచి నేల హృదయంతో కలిగి ఫలించే దానిలా ఉన్నావో అర్థం చేసుకో. ఫలించేటువంటి విలువైనటువంటి వ్యక్తులుగా ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ కూడా కుమ్మరించే విధంగా సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయం అంతా ఇంతవరకు విన్నారు అంటే అంత ధన్యకరమైనటువంటి వాక్యం మీద శ్రద్ధ కలిగినటువంటి జీవితాలు అర్థం చేసుకోవచ్చు. అలానే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా మరలా కలుసుకుందాం. దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ హృదయాల్లో స్థిరపడినటువంటి మంచి నేలలో ఈ వాక్యాన్ని విత్తునుగాక, మీ కుటుంబాలకు మీకును సమృద్ధి కలుగజేయునుగాక. ఆమేన్.